పోలీసుల కళ్ళు గప్పి పరారైన కర్రగట్టిన నేరగాడికి సంబంధించింది. కర్రగట్టి నేరగాడు బత్తుల ప్రభాకర్ 35 ఏళ్లు పోలీసుల ఎస్కార్ట్ నుంచి తప్పించుకు పారిపోయాడు. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం దుద్దుకూరు వద్ద సోమవారం రాత్రి ఘటన చోటు చేసుకుంది. రాజమహేంద్రవరం జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న ప్రభాకర్ మరో ఇద్దరు గంజాయి నిందితుల్ని సోమవారం ఉదయం విజయవాడలోని కోర్టుకు తీసుకెళ్లారు. విజయవాడకు చెందిన ఓ ఎస్ఐ, ఇద్దరు ఎస్కార్ సిబ్బంది వాళ్ళని తిరిగి తీసుకొస్తున్న క్రమంలో గంజాయి నిందితులు ఇద్దరికి కలిపి సంకెళ్ళేశారు. ప్రభాకర్కి 2 చేతులు కలిపి సంకెళ్ళేశారు. దారిలో దుద్దుకూరులోని రోడ్డు పక్కన హోటల్ దగ్గర వాహనం ఆపారు. మూత్రం వస్తుందని ప్రభాకర్ చెప్పడంతో అతను కుడి చేతి సంఖ్యలు తొలగిస్తే పొలాల్లోకి దిగి పారిపోయాడు. 10 నిమిషాల్లో కారాగారం చేరుకుంటారనగా ఈ ఘటన చోటు చేసుకుంది. చిత్తూరు చెందిన ప్రభాకర్ విద్యా సంస్థల ఆసుపత్రుల లక్ష్యంగా చోరీలు చేస్తుంటాడు. వీడి మీద తెలుగు రాష్ట్రాలను పలు జిల్లాల్లో 42 కేసులు ఉన్నాయి. తమిళనాడు, కేరళ, కర్ణాటకలో 44 వరకు కేసులు ఉన్నాయి. గతంలోనూ పోలీసులు కలుగప్పి తప్పించిపోయాడు. అయినా అతన్ని తరలించే క్రమంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ప్రభాకర్ ఏడాది ఫిబ్రవరిలో హైదరాబాద్ గచ్చిబౌలిలోని ప్రెజం పబ్లో ఉన్నట్టు గుర్తించిన పోలీసులు పట్టుకునేందుకు వెళ్తే వాళ్ళ మీద కాల్పులు జరిపాడు. ఆ ఘటనలో కానిస్టేబుల్ కాల్లో బుల్లెట్ దిగింది. వీడి పరారీ ఘటనకు సంబంధించి ఇంతకుముందు తెలిసినా కూడా ఇంత నిర్లక్ష్యంతో ఉండటంతో జరిగింది. ఇప్పుడు దాంట్లో ఒక ఇద్దరి మీద యాక్షన్ తీసుకున్నారు, సస్పెండ్ చేశారు.